అప్పటి నుండి కూడా ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుండి కూడా రైతులపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపారు. అయితే ఆయన విజన్ 2020 అని పెట్టి ఈ సాఫ్ట్వేర్ మీద పెడితే అందరూ కూడా అది పట్టుకొని ఏదో రైతులకి ఇచ్చేశారని తప్పుదోవ పెట్టారు. ఈవేళ ఆ విజన్ 2020 ఈవేళ హైదరాబాదు దేశంలోనే ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచింది. ఇప్పుడు అలాగే విజన్ 2047 అని పెట్టారు. ఇప్పుడు అందరూ కూడా విమర్శించట్లే, యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు ఆ విజనే ఈరోజు ఇంతవరకు వచ్చింది. మన ఇంట్లో ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్లో ఉన్నారంటే ఆ రోజు అలా ఆయన కార్యక్రమాలు. ఈవెన్ ఇది గత 14-19లో కూడా రైతాంగానికి వ్యవసాయానికి సెపరేట్ బడ్జెట్ పెట్టారు. అది కొత్తగా తీసుకొచ్చింది ఆయనే. అలాంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా మళ్ళీ రైతు బడ్జెట్ ప్రవేశపెట్టి గౌరవ వ్యవసాయ మంత్రి వర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం 40,000 కోట్ల రూపాయలు ఓన్లీ రైతు అనుబంధ సంఘాలకి, వ్యవసాయ అనుబంధ రంగాలకి 40,000 కోట్లు ఈవేళ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. అంటే ఎంత చిత్తశుద్ధి ఉంది ప్రభుత్వానికని మీరు ఆలోచించాలి. తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. రైతులందరికీ విన్నవిస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క గింజ కొనే పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే తీసుకొని కొన్న 48 గంటల్లో డబ్బులు వేసే బాధ్యత కూడా ప్రభుత్వందే. అలాగే రైతులకి ఎక్కడ ఇష్టపడితే అక్కడ నీరెస్ట్ మిల్లులకు కూడా ఇచ్చుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది. కనుక ఎట్టి పరిస్థితిలో ఎవరికి ఇగో ఇంతే మాకు వచ్చింది, ఇప్పుడు ఇంతకు ఎవరు 800 టన్నులు వచ్చింది అన్నారు, అలాగేం లేదు. ఎవరికి ఎప్పుడు ఇన్ని 200 టన్నులే వచ్చింది, మళ్ళీ అయిపోయింది, మా దగ్గర ఇంకా అలాట్మెంట్ లేదు అనే క్వశ్చన్ లేదు. ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క గింజ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన వచ్చి ఇక్కడ అమ్ముకోవచ్చు. అయితే తేమ విషయంలో కొద్దిగా మీరు అది చూసుకొని చెయ్యాలి. మిగతా అన్ని విషయాల్లో మీకు పూర్తిగా అండగా ఉంటాం. గిట్టుబాటు ధర వస్తుంది. అలాగే 48 గంటల్లో డబ్బులు వస్తాయి. అలాగే ఎక్కడ డిలే జరగదు అని ఈ సందర్భంగా రైతులకు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ఇచ్చిన మంచి అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకొని, అలాగే నా లీడర్స్ అందరూ వచ్చారు, మీరు అందరూ కూడా సహకరించండి. ఇలాగే మహిళా సమాఖ్య సంఘాలకు కూడా ఇవ్వడం జరిగింది. అందుకు ఇంకా వివిధ NGOs కూడా కొంటున్నారు, అలాగే మార్కెట్ యార్డ్ వాళ్ళు కొంటున్నారు, అలాగే సొసైటీస్ కొంటున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మోకల్ శ్రీనివాస్ గారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన కూడా నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షులు, తెలుగు రైతు అధ్యక్షులు. అలాగే ఇంకా ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు. మొన్న నేను మచిలేశం వెళ్ళినప్పుడు నాకు సర్పంచ్ గారు లెటర్ ఇవ్వడం జరిగింది. అలాగే మీ గ్రామం తరపు నుండి కూడా నాకు విన్నపాలు వచ్చాయి టెంపుల్ డెవలప్మెంట్ కోసం. నేను ఆ లెటర్ని జతపరుస్తూ టీటీడీ ఈఓ గారికి లెటర్ రాశాను. ఎందుకంటే ఇక్కడ సత్రం ఒకటి బాగు చేయమని. అలాగే మళ్ళీ ఎండోమెంట్ మినిస్టర్ గారికి కూడా ఆనం రామనారాయణ రెడ్డి గారికి కూడా ఇచ్చాను లెటరు. అవన్నీ జతపరుస్తూ మాకు అది చౌల్ట్రీ మళ్ళీ కట్టమని చెప్పి అడిగాము. అలాగే 10 కోట్లతో గౌరవ కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు ఇండిగో సంస్థ వారితో 10 కోట్ల రూపాయలు ఆల్రెడీ మనకి పుష్కరునికి వచ్చింది. వాళ్ళు వచ్చారు, ఆల్రెడీ డిజైన్స్ అంతా రెడీ చేశారు, ఫైనలైజ్ అయిపోయింది, వర్క్ త్వరలో స్టార్ట్ అవుతుంది. తర్వాత 1 కోటి రూపాయలు అది KGF CGF నిధుల్లో కామన్ గుడ్ ఫండ్ CGF నిధుల్లో వచ్చింది. ఆ నిధుల్లో 1 కోటి రూపాయలు